హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ నామాల సురేంద్ర. తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ సంచలనం సృష్టించింది. ఎన్నికల ఫలితాలలో టీవీకే పార్టీ 108 స్థానాలు దక్కించుకుంది. అయితే టీవీకే పార్టీ విజయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే, టీవీకే పార్టీ అధికారంలోకి ప్రభుత్వాన్ని స్థాపించాలంటే ఇంకా 10 సీట్లు కావాలి. ఆ 10 సీట్ల కోసం టీవీకే పార్టీ ఏ విధమైనటువంటి ప్లాన్ చేస్తుంది, ఏ విధంగా కార్యాచరణలు రూపొందించుకుంటుంది. అయితే ఇప్పటికే టీవీకే పార్టీకి 108 సీట్లు రావడంతో పాటు తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా టీవీకే పార్టీ అభిమానులు, విజయ్ దళపతి గారి అభిమానులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మనం ఈ వీడియోలో టీవీకే పార్టీకి ఇంకా 10 సీట్లు కావాలి. ఆ 10 సీట్లు అన్నా డిఎంకేతో వస్తాయా, లేకపోతే డిఎంకేతో వస్తాయా, లేకపోతే కూటమిగా ఉన్న మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యే సీట్లు ఏమన్నా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాయా ఏంటనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. అంతకంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి యూట్యూబ్ ఆల్గోరిథం ఇన్ఫర్మేషన్ చాలామందికి పంపిస్తుంది. వాళ్ళు ఈ వీడియోని చూసి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా లైక్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చాయో, ఆ 108 సీట్లతో పాటు 10 సీట్లు కావాలి కదా. ఆ 10 సీట్లు ఏ విధంగా వస్తాయి ఏంటన్నది మనం ఇక్కడ రాసుకున్నాం అనమాట. దీన్ని చదువుతూ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు అసలు విషయం అర్థమవుతుంది. టాపిక్ లేకపోతే కనుక తమిళనాడు రాజకీయాల్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటుడు స్థాపించిన టీవీకే పార్టీ అద్భుత ప్రదర్శన చేసి 108 సీట్లు సాధించింది. కానీ అసలు సృష్టి ఏమిటంటే స్పష్టమైన మెజార్టీ మాత్రం రాలేదు. ఏది ఏమైనప్పటికీ టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చినప్పటికీ స్పష్టమైన మెజార్టీ అయితే రాలేదు, స్పష్టమైన గెలుపు అయితే రాలేదు. టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చినప్పటికీ అతిపెద్ద భారీ మెజార్టీ పార్టీగా తమిళనాడు రాష్ట్రంలో నిలబడినప్పటికీ స్పష్టమైన మెజార్టీ అయితే రాలేదు టీవీకే పార్టీకి. 234 సీట్లున్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు అవసరం. అంటే విజయ్ పార్టీకి ఇంకా 10 సీట్లు కావాలి. ఇప్పుడు ప్రశ్న, విజయ్ ఎలా సీఎం అవుతారు? నిజంగా తమిళనాడు రాష్ట్రంలో 234 స్థానాలు ఉన్నాయి. 234 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ ఎమ్మెల్యేలు కావాలి. అందులో మ్యాజిక్ ఫిగరు ప్రభుత్వాన్ని స్థాపించాలంటే 118 సీట్లు కావాలి. 118 సీట్లకు గాను ఇప్పుడు అసలు సృష్టి ఏంటంటే విజయ్ గారికి 108 సీట్లు వచ్చాయి, ఇంకా 10 సీట్లు కావాలి. అలాగే ఇప్పుడున్న ప్రశ్న, విజయ్ సీఎం అవుతారా అన్నది ప్రశ్న. మొత్తానికి ఇప్పుడున్న ఆప్షన్లు 3. విజయ్ గారికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే 3 ఆప్షన్లు. 3 ఆప్షన్లు. మొదటగా ఆప్షన్ వచ్చేసి కూటమిలోని చిన్న పార్టీలతో కలవడం. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయుఎంఎలు, వీసీకే కలిసి 13 సీట్లు ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయుఎంఎల్, వీసీకే కలిస్తే 13 సీట్లు ఉన్నాయంట. ఈ 13 సీట్లతో ఏమన్నా పొత్తు పెట్టుకుంటాడా? కాంగ్రెస్తో లెఫ్ట్ పార్టీలు, ఐయుఎంఎలు, వీకేసీ కలిపితే 13 సీట్లు కదా. ఈ పార్టీలతో ఏమన్నా పొత్తు పెట్టుకుంటారా? వీటితో కలిస్తే టీవీకే సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. ఈ 13 సీట్లు వస్తే కనుక ప్రభుత్వాన్ని స్థాపించగలదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలరు విజయ్ దళపతి గారు. టీవీకే పార్టీకి ఏదైతే ఈ 13 సీట్లు సపోర్ట్ చేస్తే కనుక. రెండో ఆప్షన్, డిఎంకే కూటమిలోని చిన్న పార్టీలను కలిపి మిక్స్ అలయన్స్ చేయడం. ఏదైతే డిఎంకేతో పొత్తులో ఉన్నాయో చిన్న పార్టీలు, ఆ పార్టీలను కలుపుకుంటే ఏమన్నా మిక్స్ అలయన్స్ చేయడం జరుగుతుంది. ఇది కొంచెం క్లిష్టమైన మ్యాథ్ పరంగా సాధ్యమే. డిఎంకేతో ఉన్న పార్టీలను కలుపుకోవడం అంత సాధ్యమైన విషయం అయితే కాదు, కష్టమే. మూడో ఆప్షను, ఏఐడిఎంకే నుంచి బయట నుంచి మద్దతు తీసుకోవడం. ఆ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. బయట నుంచి సపోర్ట్ ఇస్తే టీవీకేకి సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇక్కడ సిద్ధాంత విభేదాలు పెద్ద అడ్డంకి. ఏదైతే ఏఐడిఎంకే నుంచి బయట నుంచి మద్దతు తీసుకోవచ్చు, కానీ ఆ పార్టీకి 47 సీట్లు ఉన్నప్పటికీ బయట నుండి సపోర్ట్ ఇస్తే
టీవీకేకి సులభంగా ప్రభుత్వాన్ని స్థాపించుకోవచ్చు. కానీ అది కష్టమైన పనే. సిద్ధాంత విభేదాలు పెద్ద అడ్డంకి అన్నమాట. ఏదైతే వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయో ఈ పార్టీకి సంబంధించినవి, డిఎంకే సిద్ధాంతాలు ఉంటాయో వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు వెనక్కి తీసుకోరన్నమాట. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు పాటించుకుంటారు, అందువలన అడ్డంకే. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు టీవీకే పార్టీకి ఇంకా 10 సీట్లు కావాలి. ఆ 10 సీట్లు ఏ విధంగా తెస్తారు ఏందన్నది తెలియాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పార్టీ టీవీకే పార్టీ. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పోలింగ్ జరగలేదు. ఇంత పోలింగ్ జరగడానికి కారణం విజయ్ తలపతి గారు గెలవడానికే కారణం. సో ఇది విషయం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.